రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ కూడా వారిద్దరికి కూడా వెల్కమ్ చెబుతూ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే గెస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, సమయం తక్కువ ఉంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో ముఖ్యమైనటువంటి పాయింట్లు మాత్రం చెప్పాలి. వివాదాస్పద వ్యాఖ్యల దగ్గరికి వెళ్ళొద్దని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లక్ష్మణరావు గారు నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? గుడ్ మార్నింగ్ అండి. యా, లక్ష్మణరావు గారు మీరు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? నిన్న ముఖ్యమంత్రి మళ్ళీ మాట్లాడారు. అఫ్ కోర్స్ మీ పార్టీ నుంచి మాజీ మంత్రులు సైతం వచ్చి మరీ వివరించినటువంటి పరిస్థితి, అలాగే మాజీ చైర్మన్ కూడా కరుణాకర్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చి ఆయన వివరించినటువంటి సిచ్యువేషన్ చూసాం. పదే ఈ అంశం రాజకీయం అవడం పట్ల ఏం చెప్తారు? సార్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయాలని, ఈ యొక్క రాదంతో రాజకీయం చేయాలని ఆలోచన క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకంగా అయితే హిందువులను దూరం చేయాలి, తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి 7 కొండల 2 కొండల జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని నమ్మించాలి అని చెప్పి ప్రచారం చేశారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 746, 747 జీవోల్ని నేను రద్దు చేస్తానని చెప్పి ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్ళి ఆయన ఆ యొక్క చర్చిలో అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరికి కూడా ఆయన మీ మాట ఇస్తున్నాను, ఆ 746, 747 జీవోలు నేను రద్దు చేస్తాను, అన్య మతస్థుల ప్రసారానికి కానీ చర్చలు కట్టుకోవడానికి కానీ వీలుగా నేను అవకాశం ఇస్తానని చెప్పి ఆ రోజున మాట్లాడారు కదా. అంటే ఎప్పుడో 27.5 చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి 1975 అంటే బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా అది కొనసాగుతూనే ఉంది. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 333.57కి పెంచారు దాన్ని. దాని పరిమితి అంటే 7 కొండలు చేశారు. 2 కొండలుగా వాళ్ళ హయాంలో ఉంటే అప్పుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు అక్కడ పంచాయతీ ఎన్నికలు జరపాలి అనుకుంటే అక్కడ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఎన్నికలు జరపొద్దని చెప్పి, అది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయొద్దని చెప్పి జీవోలు తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని నేనేమని మాట్లాడారు, 2 కొండలే 7 కొండలు కాదని జీవో ఇచ్చారని చెప్పారు. అయ్యా ఇదంతా కూడా అబద్ధం అని ప్రజలకు తెలిసింది, విత్ ప్రూఫ్ తో కూడా చూపించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ రోజున మాట్లాడుతూ ఉన్నామో, ఇదే 2014 నుంచి 16 లోపు శ్రీవారి లడ్డుకి నెయ్యిని సరఫరా చేసినటువంటి ఇందాపూర్ కంపెనీ, ఆ ఇందాపూర్ కంపెనీ అనేది 250కి, 260కి, 278 రూపాయలు కూడా ఆ రోజుల్లో ఈయన నెయ్యి సరఫరా చేశారు. మళ్ళీ నెయ్యి సరఫరా చేస్తే నాణ్యమైనటువంటి నెయ్యి అంటే టీటీడీకి అనుకూలమైనటువంటి ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించట్లేదని చెప్పి డిస్క్వాలిఫై చేసింది కూడా ఈ చంద్రబాబు నాయుడు. ఇదే ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేశారు 2016లో. మరి అటువంటి డిస్క్వాలిఫై చేసినటువంటి ఇందాపూర్ డైరీకి ఈ రోజున మార్కెట్ లో 550కి అమ్ముతున్నటువంటి ఇదే ఇందాపూర్ డైరీ వాళ్ళు నెయ్యిని మరి 670 రూపాయలకి శ్రీవారి లడ్డుకి మీరు పర్చేసింగ్ చేస్తూ ఉన్నారంటే ఇక్కడ కమిషన్ దండుకున్నాడు కాదా? 1 కేజీకి 200 రూపాయలు అదనంగా మీరు దోచుకుంటున్నారు శ్రీవారి డబ్బులు. మన ఇక్కడ చూస్తే బహిరంగ రండి చెప్తాను నేను. ఇక్కడ మాకు లోకల్ గా ఒక డైరీ ఉంది, ఆయనేమో ఒక నెయ్యిని వాళ్ళ సొంతంగా తయారు చేసిన నెయ్యినే ఆవు నెయ్యి అయితే 520 రూపాయలు, గేదె నెయ్యి అయితే 450 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. స్థానికంగా డైరీ వాళ్ళ సొంతంగా తయారు చేసిన నెయ్యి. కానీ ఈ రోజు 670 రూపాయలకు మీరు కొంటూ ఉన్నారంటే 200 రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటూ ఉన్నారంటే అర్థమవుతోంది. 10 లక్షలు ఇంటూ 200 ఏంటి అంటే 200 ఇంటూ 10 లక్షలు అంటే 20 కోట్ల రూపాయలు అక్కడ మీరు స్కామ్ చేసినట్టు కనబడుతూ ఉంది కదా. ఇది అంటే ఈ స్కామ్లన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఒక పక్కన హెరిటేజ్ కి అదే ఇందాపూర్ డైరీ నుంచి జున్ను, పాలు, అలాగే సీజు, ఇతర పదార్థాలన్నీ కూడా మేము రవాణా చేసి మీద ఒక పక్క చెప్తూ ఉన్నారు, ఒక పక్కనేమో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయి 4,500 కోట్ల నుంచి 2,500 పడిపోయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే నిన్న అసెంబ్లీలో జరిగిన కారణం ఏంటంటే అసలు లడ్డు కల్తీ విషయం గురించి శాసన మండలిలో మాట్లాడిన వ్యక్తులు వీరే అసెంబ్లీలో చర్చకి మళ్ళీ ఎందుకు తరగతి తీసుకొచ్చారు? నిన్న రాజమండ్రిలో ఏదైతే కల్తీ పాలు తాగి చనిపోయినటువంటి 7 30 మంది హాస్పిటల్లో ఉన్నారు,
ఇంకా 120 మంది ఇంకా వాళ్ళ దగ్గర శాంపుల్స్ తీసుకుని వాళ్ళ దగ్గర ఆరోగ్య పరిస్థితులు ఎలాగోనైనా అబ్జర్వేషన్ లో పెట్టారు. అంటే వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి, రైట్, ఓకే, గాట్ యువర్ పాయింట్. ఓకే లక్ష్మణరావు గారు, జనాలు చనిపోయిన డైవర్షన్ చేయడానికి ఈ లడ్డు విషయాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఓకే, మీ పాయింట్ అర్థమైంది. ప్లీజ్ మనకు టైం తక్కువ ఉంది, తక్కువ టైం తీసుకోవాలి. మాట్లాడను కల్తీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ చాలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మీ వల్లేదు, ఆయన చేశాడు మీ వల్లేదని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అంటే మీరు ఎవరికి రుద్దుదామని, రైట్, ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్. రాజకీయాలు చేద్దామని. రైట్, ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయన కూడా వెల్కమ్ చెప్తూ తులసిరెడ్డి గారు ఏ రకంగా చూడాలి? ఎప్పటి నుంచో రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే దురదృష్టకరం. అంటే ఇప్పుడు ఈ తరహా అక్కడ కల్తీ జరిగింది అనేటటువంటి ఒక చర్చ, దాని మీద అది కూడా రాజకీయ రంగు పునుముకోవడం ఈ రకంగా చూస్తాం. మరో విషయం ఏంటంటే ఇప్పుడే కాదు, గతంలో పింక్ డైమండ్ వ్యవహారం చూసాం. పింక్ డైమండ్ మొదలుకొని ఇప్పుడు ఈ కల్తీ లడ్డు వ్యవహారం దాకా పదే రాజకీయాల్లోకి టీటీడీని, ఆ దేవదేవుణ్ణి తీసుకొచ్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు యాజ్ ఏ సీనియర్ లీడర్ గా, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఇక్కడ దొందే అటు టీడీపీ కూటమి, ఇటు వైకాపా ఈ విషయంలో దేవుని మీద భయము లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, కేవలం రాజకీయ కోణమే. దాంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, అండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా అని ఈ దీంట్లోకి వచ్చేసి చిత్తశుద్ధి లేదు వరకు వచ్చే రాజకీయం నంబర్ 1 అది. రెండవది సరే ఇంకా పాత ఎన్ని వదిలిపెట్టి కొత్త దానికే నెయ్యి కోసం. ఆల్రెడీ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. అటువంటి న్యాయస్థానము ఆదేశం మేరకు సిబిఐ వాళ్ళు సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ 16 నెలలు దర్యాప్తు చేసి ఒక నివేదిక ఇచ్చింది, ఛార్జ్ షీట్ పెట్టింది. ఆ ఛార్జ్ షీట్ లో ఇంకా దాని ప్రకారంగా ప్రొసీడ్ కావాలా, లేదు ఇంకా దాంట్లో కొన్ని రాలని చెప్పి మీరు ఏకసభ్య కమిషన్ వేసిన అవుతాము. సరే అది రాని నా 2 ఆధారంగా ప్రొసీడ్ కావాలి తప్పనిచ్చేసి ఎందుకు రాజకీయం వచ్చేసి? ఆల్రెడీ కేంద్రంలో ఉండేది ఎన్డీఏనే, ఇక్కడ ఉండేది ఎన్డీఏనే. సిబిఐ ఎవరి కింద ఉండేది? కేంద్ర ప్రభుత్వం కింద, అది వచ్చేసి డైరెక్ట్ గా పిఎం కింద. కాబట్టి ఇక్కడ మీరు వచ్చేసి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత నివేదికలో దీంట్లో నెయ్యి లేదు, జంతువుల కొవ్వు కలిసిందని నిర్ధారణ లేదు, ఇది పామాయిల్, పామ్ కర్నెలాయిల్, బీటా కెరటిన్ రసాయనము, 60 లక్షల కిలోలు సప్లై చేశారు, 20 కోట్ల లడ్లు తయారు చేశారు, 230 నుంచి 250 కోట్ల వరకు అవినీతి జరిగింది, 36 మంది ఉన్నారు దీంట్లో. దాంట్లో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, డైరీ